నమస్కారం నా పేరు శ్రీకాంత్ చేస్తున్నాను వికెట్ in Telugu. So well my dear friends, finally the wait is war అని చెప్పుకోవచ్చు. Realme నుంచి ఈ యొక్క 2021 ఇయర్లో ఫస్ట్ టైం వాళ్ళ యొక్క 5G కేటగిరీ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. Realme X7 5G అండ్ Realme X7 Pro 5G వేరియంట్. సో చాలా మంది అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ కొందామని వెరీ లాంగ్ బ్యాక్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఎవరైతే పర్టికులర్గా Realme X7 Pro వర్షన్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే నిజంగా ఏ బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టారు. సాధారణంగా Realme ప్రైజెస్ అగ్రెసివ్గా ఉంటాయి ఇండియాలో, బట్ ఏమైందో తెలియదు. ఫస్ట్ టైం ఈ 2021 వీళ్ళు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయడం. సో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ Realme X7 Pro హ్యాండ్ వేర్ అని చెప్పుకున్నాం కదా, దాని యొక్క ప్రైస్ చూసుకుంటే వాల్యూ ఫర్ మనీ అని ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు. సో ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో ఈ రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం, Realme X7 అండ్ X7 Pro. బట్ డెడికేటెడ్ వీడియో అయితే కాదు, డీటెయిల్గా కంపేర్ చేయట్లేదు, జస్ట్ పైప్ అండ్ స్పెక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎనీ హౌ లెట్స్ స్టార్ట్ ద షో. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనకి Realme X7 5G మొబైల్ ఫోన్ ఉందో, ఈ యొక్క మొబైల్ ఫోన్లో డిస్ప్లే టైప్ వచ్చేసరికి మాత్రం సూపర్ AMOLED యూజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఏ గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్లో రిమైనింగ్ కాంపిటేటర్స్ చూసుకుంటే మనకి IPS ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు మాత్రం సూపర్ AMOLED తీసుకొచ్చారు, 60 Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్. సో డెఫినెట్లీ ఏ గుడ్ ఫార్వర్డ్, మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. సాధారణంగా AMOLED ప్యానల్ IPSతో పోల్చుకుంటే AMOLED స్క్రీన్స్ అనేవి 4 times కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా సరే, బట్ వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా Realme X7లో సూపర్ AMOLED తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాలి దీంట్లో వాడిన ప్రాసెసర్. సో వీళ్ళైతే మనకి MediaTek Dimensity 800U ప్రాసెసర్ దీంట్లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక 5G క్యాపబిలిటీ ప్రాసెసర్. సాధారణంగా ఈ యొక్క MediaTek 800U సిరీస్ ప్రాసెసర్ అనేది మనకి స్నాప్డ్రాగన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్లో 765 750G ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, సో వాటితో కొద్దిగా ఈక్వల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో 2 SIM కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్ ఏ టైంలో 2 5G SIM కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి డ్యూయల్ స్టాండ్ బై 5Gకి సపోర్టబుల్గా వస్తుంది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా సరికి 64:8+2. సో మనకి ఏదైతే ఆ 2 అన్నానో లాస్ట్లో 64+8+2, ఆ 2 అనేది పట్టించుకోవద్దు, అది నెగ్లిజిబుల్ తీసేద్దాం. బట్ 64 అనేది మనకి వైడ్ యాంగిల్, 8 అనేది మనకి అల్ట్రా వైడ్కి తెలిసిందే. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన బ్యాటరీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 4310 mAh బ్యాటరీ. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి నియర్లీ 50 వాట్స్ సూపర్ డాట్కి అయితే సపోర్ట్ అవుతూ ఉంటుంది. బట్ మనకి కంపెనీ వాళ్ళు బాక్స్లో మాత్రం 65 వాట్స్ సూపర్ డాట్ చార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఓకే, ఏదైనా సరే ఈ యొక్క 50 వాట్స్ తీసుకుంటుంది ఫోన్ మాత్రం, అది గమనించండి. బట్ మన మొబైల్ ఫోన్ చార్జ్ చేయాలంటే నియర్లీ 0 నుంచి 100% ఇట్ ప్రాబబలీ మనకి 47-46 మినిట్స్ టైం అయితే పట్టింది. సో మొబైల్ ఫోన్ అనేది కంప్లీట్గా చార్జ్ అయిపోయింది. సో ఇదంతా బాగానే ఉంది. సో ప్రైసెస్ చూద్దాం. మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి 2 వేరియంట్స్ తీసుకురావడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 128GB, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే నియర్లీ 20,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే నియర్లీ 22,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, AMOLED స్క్రీన్ వాడారు అనుకున్నాం, ఇప్పుడు డ్యూయల్ 5Gకి స్టాండ్ బై అనుకున్నాం, బట్ ప్రైస్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సో ఏదైనా సరే వీళ్ళైతే మనకి ICICI బ్యాంక్ మీద కార్డ్ మీద, సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కానీ ICICI బ్యాంక్ కార్డ్ కానీ ఉంది అంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అది యూస్ చేసుకోండి. సో మీకు నియర్లీ 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాక్సిస్ బ్యాంక్ కార్డ్ మీద నియర్లీ 1,500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే మనం బేస్ వేరియంట్ చెప్పుకుంటున్నామో 6/128GB, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపీస్. సో మన దగ్గర ICICI బ్యాంక్ కార్డు ఉంది అనుకుందాం. సో మన కార్డు యూజ్ చేస్తే ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి నియర్లీ 18,000 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ డెఫినెట్లీ పికప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది పెద్దని అనుకోవచ్చు, Realme X7 Pro 5G మొబైల్ ఫోన్. ఇదే నాకు షాకింగ్గా ఉంది ప్రైజెస్ విషయంలో. సో ఏదైనా సరే ఒకసారి జస్ట్ స్పెక్స్ చేసుకుందాం పైన. ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే టైప్ వచ్చేసరికి ఇక్కడ కూడా వీలైతే మనకి సూపర్ AMOLED అయితే యూజ్ చేయడం జరిగింది, కాంప్రమైజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనకి స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటుంది. సాధారణంగా మనకి 60 Hz దిగుతూ ఉంటాయి కదా, బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి 120 Hzకి సపోర్టబుల్ యాప్స్ అయితే లేవు, మేబీ ఫ్యూచర్కి ఉపయోగపడిద్ది అన్నట్టుగా అనుకోవచ్చు. సో ఓకే, అంతగా ఎక్కువ డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ప్రాసెసర్. అగైన్ ఈ యొక్క X7 Proలో కూడా వీళ్ళు మళ్ళీ అగైన్ MediaTek Dimensity 1000+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది కూడా మనకి 5G క్యాపబిలిటీ ప్రాసెసర్. అండ్ ఈ యొక్క ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే Qualcomm Snapdragon 850 ప్రాసెసర్, 855 ప్రాసెసర్స్ ఉన్నాయి కదా మనకి స్నాప్డ్రాగన్. సో అంత ఈక్వల్గా అయితే ఉంటుంది అన్నట్టుగా అర్థం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి బ్యాక్
సైడ్ వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మాత్రం 64 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్గా అండ్ 2+2 మళ్ళీ ప్రొవైడ్ చేశారు. సో అగైన్ ఆ యొక్క 2+2 మనం ఎలిమినేట్ చేద్దాం, ప్రతి యూజ్లెస్ డమ్మీ అనుకుంటాం, తెలిసిందే చెప్తూనే ఉంటాం ప్రతిసారి నేను. సో ఏదైతే మనకి ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ అనుకున్నామో, ఈసారి అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్లో వీళ్ళు సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారు, IMX686. సో డెఫినెట్లీ సోనీ సెన్సర్ యూజ్ చేశారు కాబట్టి IMX686 రియల్మీ కంపెనీ కానీ ఆప్టిమైజేషన్ కానీ బాగా చేస్తారు. డెఫినెట్లీ అవుట్పుట్ అనేది పిక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. బట్ ఏదైనా సరే సెన్సర్ మాత్రం మంచి దమ్మున్న సెన్సర్ యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ. ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 4500 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అండ్ మనకి బాక్స్లో 65 వాట్స్ సూపర్ డాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్. జస్ట్ ఓన్లీ వన్ వేరియంట్ అని ఈ యొక్క మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకి 8GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్. సో ఇంకా ప్రైస్ వచ్చేసరికి 8GB విత్ 128GB కదా, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 30,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో అగైన్ మళ్ళీ సేమ్ బ్యాంక్ ఆఫర్స్. ఐసిఐసిఐ కార్డ్ కానీ ఉంది అంటే మనకి 2,000 రూపీస్ డిస్కౌంట్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూస్ చేసుకుంటే నియర్లీ 1,500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది. సో గైస్ ఓకే, 30,000 రూపాయలు మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకుందాం. సో 2,000 రూపాయలు ఆఫర్ కాబట్టి ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి నియర్లీ 28,000 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో ఒకసారి మీరు ఆలోచించండి. ఐ మీన్ నాకు మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రైస్ ఎక్కువే అనిపిస్తుంది, డౌట్ అయితే లేదు దాంట్లో. అదే కానీ మనకి శాంసంగ్ కంపెనీ అయినా పిక్సెల్ అయినా సరే OnePlus వీళ్ళకి ఈ యొక్క మొబైల్ ఫోన్స్ కొద్దిగా బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. బట్ రియల్మీ కంటే అంత బ్రాండ్ వాల్యూ లేదు. డెఫినెట్లీ ఎవరు అవునన్నా కానన్నా సరే అట్లీస్ట్ వీళ్ళు మనకి 6GB విత్ 64GBతో ఒక వేరియంట్ దింపి అది మనకి 25,000 రూపీస్కి పెట్టుంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఐ మీన్ 64GB సరిపోదు. సో అటువంటిప్పుడు మళ్ళీ మనకి ఇంటర్నల్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఏదైనా సరే నా ఒక ఐడియా. బట్ 8/128GB ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 28,000 రూపీస్ పెట్టడం అనేది డెఫినెట్లీ 3,000 రూపాయలు లేదా 4,000 రూపాయలు మాత్రం డెఫినెట్గా మనమైతే ఈ యొక్క మొబైల్ ఫోన్ మీద ఎక్సెస్గా పెడుతున్నట్టే అనిపిస్తుంది. సో గైస్ ఏదైనా సరే బేస్ వేరియంట్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు X7 Pro. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్ కానీ అంకుల్స్ కానీ ఎవరికైనా సరే ఐసిఐసిఐ కార్డ్ కానీ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ఆఫర్ యూజ్ చేసుకోండి, లేదు అంటే మాత్రం మీరు ఫుల్ ప్రైస్కే కొనాల్సి వస్తుంది. బట్ ఏదైనా సరే హ్యాండ్ వేరియంట్ ఇదే X7 Pro దాన్ని మాత్రం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో కొద్దిగా వెయిట్ చేయండి, మనకి అప్కమింగ్ ఇంకా చాలా మొబైల్ ఫోన్స్ రాబోతున్నాయి. సో వెరీ సూన్. సో అవైతే మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఉండొచ్చు. సో గైస్ నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. సీ యు వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధన్యవాదాలు.